అర్హులైన ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఎస్ఐఆర్పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కమిటీతో సమావేశమైన కేటీఆర్ క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 36 లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని తెలిపారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్ల జాబితాలో ఉండకుండా చూడాలన్నారు. ఆగస్టు 3 వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నం కావాలని నిర్దేశించారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందన్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్న వారు లేని వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.